ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత స్థాయి ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. కృష్ణా జిల్లా కోడూరు స్వతంత్రపురం జడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు స్కూల్ కిట్ పంపిణీ చేశారు. విద్యతోనే గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి విద్యార్థి స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మన చదువుకుంటేనే మన తల్లిదండ్రులకి సమాజంలో గౌరవం లభిస్తుంది. మనం చదువుకుంటేనే మన ప్రాంతంలో మన గౌరవిస్తారు, గుర్తిస్తారు అన్న ఒక ఆలోచన పిల్లల్లో మీలో ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. దానికి మీకు ఆదర్శం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలో మహామేధావి. ఆయన ఆ స్థాయికి దేనివల్ల ఎదిగాడు? కేవలం చదువు వల్ల ఎదిగాడు. ఆయన అంటరాని కులంలో జన్మించాడని చెప్పి ఆ రోజున ఆయన వెలివేసిన పరిస్థితులు ఉన్నాయి. పాఠశాలలో కూడా కూర్చోబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. బావిలో నీళ్ళు తాగనివ్వని పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా అధిగమించి చదువు మీద దృష్టి సారించి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా చదువుకున్నారు కనుక ఆయన ప్రపంచ మేధావిగా గుర్తింపు పడ్డారు. అంచేత అలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు మీరందరూ చూస్తూ ఉంటారు. ఆ విగ్రహం పెట్టడానికి కారణం ఏంటి? ఆయన చదువుకొని ఎంత ఉన్నత స్థాయికి ఎదిగాడో భావితరాలకు తెలియజేయడం కోసం పెట్టే విగ్రహాలు అవి. అంచేత మీరు కూడా చదువుకుంటే ఓ సమాజానికి ఒక మార్గదర్శనంగా మీరు కానీ తయారైతే మిమ్మల్ని సదా సమాజం గుర్తుంచుకుంటుంది. దానికి అంబేద్కర్ జీవితం ఒక తార్కాణం చెప్పి మాత్రం మనం చేస్తూ అలాంటి మహనీయుల జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పి మాత్రం మీ అందరిని కోరుకుంటూ, ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఒకటి మాత్రం నేను చెప్పగలను, నేను కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాను. నేను ఎక్కడ ప్రైవేట్ పాఠశాల చదువుకోవాలి, కాన్వెంట్లో చదువుకున్నాను.